చేసి ఆయన అహంకారాన్ని ఇవాళ నేల అతను బుర్ర వంచి నేల చూపులు చూసేలాగా ఆకాశాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇవాళ నేల చూసుకునే పరిస్థితికి దిగజారిపోయాడని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రపతి అతనికి బుద్ధి చెప్పారని మొత్తంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ కూటమికి మూల కారణం పవన్ కళ్యాణ్ వ్యక్తి వల్ల జరిగింది. ఒక పవన్ కళ్యాణ్ వ్యక్తి ఎదిగాడు. రోజా లాంటి వ్యక్తులు, కొడాలి నాని లాంటి వ్యక్తులు అసెంబ్లీలో అడుగు పెట్టనేమోనని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ చిల్లర నాయకులు, వాళ్ళకి రాజకీయంగా అర్హత లేదు. వాళ్ళకి ప్రజలు ఒకసారి వాళ్ళనే తప్పుడుగా గుర్తించి ఒకసారి అధికారం ఇచ్చారు. వాళ్ళకి ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు. ఇవాళ 170 స్థానాల్లో పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ 10 స్థానాలకు పరిమితం అయ్యారంటే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ తో ప్రజలు ఏ రకమైన తీర్పులు ఇచ్చారో మీరు అందరూ కూడా తెలియజేసుకోవాలి. మీడియా ప్రతినిధులు అందరూ కూడా జై పవన్. అన్నా ఎలా అనిపిస్తుంది అన్న? మొత్తానికి కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. కానీ ఉదయం పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ అలా వస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాల నుంచి మేము కళ్ళల్లో హారత కర్పూరాలు వేసుకుని చేస్తున్నాం. ఒక టైంలో ఆనంద బాష్పాలు కూడా వచ్చాయి మా కళ్ళల్లో. ఈ విజయం కోసం ఆయన పడిన తపన ఈరోజు ఈ విజయం కూడా ఆయన విజయంలాగా అనుకోకుండా ప్రజల విజయం అని అనుకోవాలి. మనం ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు పడ్డ కష్టానికి ఈరోజు తగిన ఫలితం కనపడి ప్రజలు ఎంతో ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ పిఠాపురమే కాదు, ఇండియా మొత్తం పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో నెగ్గాలని ఆ దేవుడికి చాలా ప్రార్థనలు చేశారు. ఒకరిని ఓడించడానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు, అలాగే చాలా మంది ఇప్పుడు యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు చాలా మంది కామెంట్ చేశారు, ప్రచారం కూడా చేశారు. వంగ గీత గారిని గెలిపించడానికి చాలా సాయశక్తిలో ప్రయత్నించారు. కానీ చివరికి పవన్ కళ్యాణ్ గారు గెలవడం జరిగింది. మొదటి నుంచి కూడా పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలిచి ఓట్లు వేస్తామన్నారు. గెలిపించి ఈరోజు అసెంబ్లీకి పంపించేటువంటి ప్రయత్నం చేసేశారు. దాని గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుసుకున్నారు. ఒక నిస్వార్థమైన సేవ చేయాలి, ఒక నిరాడంబరంగా ఉండాలి, ప్రజలను మోసం చేయకూడదు, పదవుల కోసం కాదు, ధర్మమే నెగ్గుద్ది, లేట్ అయినా సరే ధర్మమే గెలుస్తుంది అనే దానికి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఎగ్జాంపుల్. ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా కష్టపడ్డ వాళ్ళకి ఏదో ఒక రోజు ఫలితం తగ్గుద్ది. ఆ ఫలితం కారణమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి విజయం. ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి ఫంక్షన్ ఎప్పుడు ఏదో ఫంక్షన్ చేస్తున్నారంటే పద్మనాభం గారి ఫంక్షన్ అంటే మన పార్టీ నాయకుల ప్రకారం అలాంటి మన పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం ఉండదు. కాకపోతే అయినా ఇప్పటికీ ఆయనకి చాలా మంచి గౌరవం ఇస్తారు. ఆయన అలా అనడం ఆయన పెద్ద తరాగా చేసిన పెద్ద మిస్టేక్. ఆయనకు ఉన్న ప్రెషర్ వల్ల అలా మాట్లాడాడు అనుకుంటున్నాం. నిజంగా ఆయన కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గర గౌరవం వచ్చి ఉంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ గారి ముందు నుంచో పెట్టి ఆయనకి మంచి గౌరవం ఇచ్చేవారు. సో ముద్రగడ గారు ఇప్పటికైనా మారి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ఉంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి సీట్ తో కలిపి ఎన్ని సీట్లు ఇప్పటి వరకు జేఎస్పీ గెలవడం జరిగింది? టీడీపీ అని గెలిచింది, ఓవరాల్ గా కూటమి అని గెలిచింది. జస్ట్ ఒక 15 మినిట్స్ ముందు 135 టీడీపీ, 21 లీడింగ్, 6 డిక్లేర్డ్, 21 లీడింగ్. ఫైనల్ గా కేకేఆర్ సర్వే ఒక ప్రభంజనం సృష్టిస్తుంది. మస్తాన్ ఆర మస్తాన్ కోసం ప్రజలు వెయిట్ చేసినందుకు వాళ్ళు మోసం చేశారు. మటన్ కొట్టు మస్తాన్ అంటున్నారు. మటన్ కొట్టు మస్తాన్ కాదు, ఆ మస్తాన్ లాక్ వేసుకుని నేను ఎప్పుడు ఇంకా సర్వేలు చేయను అన్నాడు. ఆ లాక్ వేసుకుని వాడే ఫోటో పెడతాడని మేము వెయిట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.